క్యారెక్టర్ డిజైన్ అని చేశాను. ఆ క్యారెక్టర్ డిజైనింగ్ లో ప్రభాస్ తను కూడా కూర్చున్నాడు. పేపర్ పైన కూర్చొని నేను ఆన్సర్లు చెప్తుంటే తను కాంట్రడిక్ట్ చేయడం, మీరు ముందు అలా అన్నారు కదా, ఇక్కడ ఎందుకు ఇలా చెప్తున్నారు, అమరేంద్ర బాబు అలా ఎందుకు చేస్తాడు, ప్రిన్స్ గా పెరిగినోడు అలా ఎందుకు మాట్లాడతాడు, అలా మాట్లాడు కదా, అలా రియాక్ట్ అవ్వడు కదా, మా ఇద్దరికి డిస్కషన్ రాయడం. తర్వాత ఎన్ని రాత్రులు కూర్చున్నామో తెలియదండి, తెల్లారిపోయేది. జస్ట్ అమరేంద్ర బాహుబలి అనే క్యారెక్టర్ గురించి మాట్లాడడం జస్ట్ అనేది. అండ్ తన హోంవర్క్ తన మైండ్ లో తిరుగుతూనే ఉంటది, చేస్తానే ఉంటాడు. వచ్చి డార్లింగ్ నేను ఈ క్యారెక్టర్ ఇలా అనుకుంటున్నాను, మీరు చూడండి, మీకు ఇష్టం లేకపోతే నేను వేరే రకంగా చేస్తాను, బట్ ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలనుకుంటున్నాను, బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలనుకుంటున్నాను, ఇలా నడవాలనుకుంటున్నాను, ఇట్లా కన్ను ఆర్పడం, శివుడు ఆర్పుతాడు, తను కన్ను ఆర్పడానికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తను వర్కౌట్ చేసుకున్నాను. అండ్ దిస్ ఈస్ త్రూ అవుట్ 5 years. ఏదో బిగినింగ్ లో చేసి ఆపేయడం కాదు, షూటింగ్ చేసినప్పుడల్లా నన్ను కూర్చోబెట్టి నాకు చెప్పడం, లేకపోతే నాతో చెప్పించుకోవడం, మరి తను వర్కౌట్ చేసుకోవడం. అంటే హార్డ్ వర్క్ అంటే జస్ట్ ఫిజికల్ బిల్డప్ కాదు, మెంటల్ గా అంత లైఫ్ పెట్టాడు తను. మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తాన్ని విను.